సరిహద్దుల్లో యుద్ధమేఘాలు కమ్ముకుంటున్న వేళ పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ సయ్యద్ ఆసిఫ్ మునీర్ కనిపించడం లేదన్న వార్తలు పాకిస్తాన్లో కలకలం రేపుతున్నాయి. కుటుంబంతో పాటుగా ఆయన దేశం విడిచి పారిపోయారని వార్తలొచ్చాయి. తొలుత కుటుంబాన్ని విదేశాలకు తరలించి ఆ తర్వాత మునీర్ పాక్ వీడారని తెలుస్తోంది. పెహల్గాం దాడి జరిగినప్పటి నుంచి మునీర్ బయట ఎక్కడా కనిపించడం లేదని ఆ కథనాలు చెబుతున్నాయి. మునీర్కు తీవ్ర భారత విద్వేషిగా పేరుంది. కొద్ది రోజులుగా భారత వ్యతిరేక వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తూ వచ్చారు. పాక్ కాశ్మీర్ జీవనాడి అని, దాన్ని వదులుకునే ప్రసక్తి లేదని కామెంట్ చేశారు. హిందువులు ముస్లింలు భిన్న జాతులని ఇటీవలే రెచ్చగొట్టే కామెంట్లు చేశారు. ఆ తర్వాత 2 రోజులకే పెహల్గాం ఉగ్ర దాడి జరిగింది. దాడిపై ఆగ్రహంతో రగిలిపోతున్న భారత్ తీవ్ర స్థాయిలో ప్రతీకార చర్యలకు దిగుతుందని పాక్ ఆందోళన చెందుతోంది. అందుకు తానే బాధ్యున్నని అవుతానని మునీర్ భయపడ్డారు. అందుకే దేశం నుంచి జారుకున్నట్టు కనిపిస్తోంది. సరిహద్దుల్లో యుద్ధమేఘాలు కమ్ముకుంటున్న వేళ పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ సయ్యద్ ఆసిఫ్ మునీర్ కనిపించడం లేదన్న వార్తలు పాకిస్తాన్లో కలకలం రేపుతున్నాయి. కుటుంబంతో పాటుగా ఆయన దేశం విడిచి పారిపోయారని వార్తలొచ్చాయి. తొలుత కుటుంబాన్ని విదేశాలకు తరలించి ఆ తర్వాత మునీర్ పాక్ వీడారని తెలుస్తోంది. పెహల్గాం దాడి జరిగినప్పటి నుంచి మునీర్ బయట ఎక్కడా కనిపించడం లేదని ఆ కథనాలు చెబుతున్నాయి. మునీర్కు తీవ్ర భారత విద్వేషిగా పేరుంది. కొద్ది రోజులుగా భారత వ్యతిరేక వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తూ వచ్చారు. పాక్ కాశ్మీర్ జీవనాడి అని, దాన్ని వదులుకునే ప్రసక్తి లేదని కామెంట్ చేశారు. హిందువులు ముస్లింలు భిన్న జాతులని ఇటీవలే రెచ్చగొట్టే కామెంట్లు చేశారు. ఆ తర్వాత 2 రోజులకే పెహల్గాం ఉగ్ర దాడి జరిగింది. దాడిపై ఆగ్రహంతో రగిలిపోతున్న భారత్ తీవ్ర స్థాయిలో ప్రతీకార చర్యలకు దిగుతుందని పాక్ ఆందోళన చెందుతోంది. అందుకు తానే బాధ్యున్నని అవుతానని మునీర్ భయపడ్డారు. అందుకే దేశం నుంచి జారుకున్నట్టు కనిపిస్తోంది.